హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. తులసి పుట్టింటికి వస్తుంది. సేనయ్య లక్ష్మి తులసిని చూసి రామ్మ కూర్చో, ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు. నేను బాగానే ఉన్నాను నాన్న, రేపు భగిని హస్త భోజనం అన్నయ్యలను ఇంటికి పిలిచి పెడదాం అనుకుంటున్నాను అని చెప్పి తులసి సేనయ్య లక్ష్మికి చెప్తూ ఉంటుంది. మీ అన్నయ్యలు మీ అత్తారింటికి వస్తే జరిగే మంచి కన్నా చెడే ఎక్కువ తులసి అని చెప్పి లక్ష్మి అంటుంది. అమ్మా, నువ్వు అనవసరంగా కంగారు పడకు, ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించిన తర్వాతే అన్నయ్యలను పిలవటానికి వచ్చాను అని చెప్పి తులసి అంటుంది. ఏంటమ్మా తులసి నువ్వు చెప్పేది? మీ ఇంట్లో వాళ్ళు మీ అన్నయ్యలు భగినీ హస్త భోజనానికి మీ ఇంటికి రావటానికి ఒప్పుకున్నారా అని చెప్పి సేనయ్య అడుగుతూ ఉంటాడు. అవును నాన్న, ఆయన చేత ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించాను అని చెప్పి తులసి అంటుంది. లక్ష్మి, ఇక కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని వెళ్ళిన తర్వాత అవమానించారులే అని చెప్పి సేనయ్య అంటూ ఉంటాడు. సరేనండి, మీ ఇష్టం అని చెప్పి లక్ష్మి అంటుంది. అన్నయ్యలు ఎక్కడున్నారమ్మా అని తులసి అడుగుతూ ఉంటుంది. బయటికి వెళ్ళారమ్మా, ఈ పాటికే రావాలి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక అప్పుడే హరీష్ వస్తూ ఉంటాడు. హరీష్ని చూసిన తులసి, ఒరే అన్నయ్య, నీతో మాట్లాడాలి, ఒక్క నిమిషం ఆగు అని చెప్పి అంటూ ఉంటుంది. ఎప్పుడొచ్చావు తులసి అని చెప్పి హరీష్ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడే వచ్చానన్నయ్య, రేపు నిన్ను అన్నయ్యను భగినీ హస్త భోజనానికి ఇంటికి రమ్మని పిలవటానికి వచ్చాను అని చెప్పి తులసి అంటుంది. తులసి, తెలిసి మమ్మల్ని ఆ ఇంటికి ఎలా రమ్మంటున్నావు అని హరీష్ అంటాడు. అన్నయ్య, అపార్థాలు దూరం చేసుకుని దగ్గర అవ్వటానికి ఇదే కరెక్ట్ సమయం అన్నయ్య అని చెప్పి తులసి అంటుంది. ఎవరెవరు ఒకటవ్వాలి తులసి అని చెప్పి హరీష్ అడుగుతూ ఉంటాడు. ఇంకెవరన్నయ్య, నువ్వు కీర్తి వదిన అని చెప్పి తులసి అంటుంది. కీర్తి నన్ను కాదనుకొని నా ఫ్రెండ్ని రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అలాంటప్పుడు నేను మళ్ళీ కీర్తికి దగ్గర అవ్వాలని ఎలా అనుకుంటాను అని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు. అన్నయ్య, మీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? పెద్దవాళ్ళ పట్టింపులు గొడవలకు పోయి మీరిద్దరూ దూరం అవ్వటం కరెక్ట్ కాదురా. నువ్వు నా మాట విని రేపు మా ఇంటికి రారా, అక్కడ నిన్ను వదిన్ను ఏదో ఒకలా కలిపే ప్రయత్నం చేస్తాను అని చెప్పి తులసి అంటుంది. నువ్వు మామూలుగా పిలిచినా వస్తానేమో, కానీ కీర్తిని నన్ను కలపడానికి రమ్మంటే అసలుకే రాను తులసి అని చెప్పి హరీష్ అంటాడు. ప్లీజ్ అన్నయ్య, నా మాట కాదనుకో, ఆఖరి ప్రయత్నం అనుకో అని చెప్పి తులసి అంటుంది. అవునరా హరీష్, తులసి అంతలా వచ్చి అడుగుతుంది కదా, కాదనటం బాగుండదు అని చెప్పి సేనయ్య అంటాడు. సరే, మీరంతా ఇంతలా చెప్తున్నారు కాబట్టి వస్తాను అని చెప్పి హరీష్ అంటాడు. థ్యాంక్స్ రా అన్నయ్య అని చెప్పి తులసి అంటుంది. ఇక అప్పుడే సంతోష్ కూడా వస్తాడు. తులసిని చూసి సంతోష్, ఏంటి తులసి, పుట్టింటి నుంచి ఏమెత్తుకుపోదామని వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఒరే, ఏంట్రా ఆ మాటలు? తులసి పుట్టింటి నుంచి ఏదో తీసుకెళ్దామని రాలేదురా, పుట్టింట్లో ఉండే అన్నయ్యలను అత్తింటికి పిలవటానికి వచ్చిందిరా అని చెప్పి సేనయ్య లక్ష్మి చెప్తూ ఉంటారు. ఏంటి అని సంతోష్ అడుగుతూ ఉంటే, అవునన్నయ్య, రేపు భగిని హస్త భోజనం చెల్లెళ్ళు అన్నలకు పెడితే మంచిదంట అని చెప్పి తులసి అంటుంది. ఎవరికి మంచి, మీకా మాకా అని చెప్పి సంతోష్ అంటాడు. పెట్టిన చెల్లెలకి తిన్న అన్నయ్యలకు అందరికీ మంచిది అన్నయ్య అని చెప్పి తులసి అంటుంది. అందుకే మిమ్మల్ని రేపు మా అత్తారింటికి రమ్మని పిలవటానికి వచ్చానన్నయ్య అని చెప్పి తులసి అంటుంది. సరేలే, ఒక పూట భోజనమైనా మిగులుతుంది మన ఇంట్లో అని చెప్పి సంతోష్ మనసులో అనుకొని, వస్తానులే తులసి, నువ్వు ఇంతలా వచ్చి అడిగితే రాకుండా ఎలా ఉంటాను అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. మీ పెద్దన్నయ్య ఒప్పుకున్నాడంటే సగం టెన్షన్ పోయినట్టే తులసి, ఇక నువ్వు వెళ్ళి ఏర్పాట్లు చేసుకో అని చెప్పి వాణి అంటుంది. సరే వదిన అని చెప్పి తులసి అంటుంది. అమ్మా నాన్న, నేను బయలుదేరుతాను అని తులసి అంటూ ఉంటే, కాసేపు ఉండి భోజనం చేసి వెళ్ళమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది. లేదమ్మా, రేపు భగిని హస్త భోజనానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పి తులసి అంటుంది. సరే తులసి, జాగ్రత్త, అక్కడ ఎవరిని ఎలాంటి మాట అనుకోకుండా జాగ్రత్తగా చూసుకోమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే అమ్మా, నేను చూసుకుంటాను, కానీ హరీష్ అన్నయ్యకు కీర్తి వదినతో మంచిగా ఉండమని చెప్పండి అమ్మా అని చెప్పి తులసి అంటుంది. సరే తులసి అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే అమ్మా, వెళ్ళొస్తాను, నాన్న ఆరోగ్యం జాగ్రత్త, వదిన అమ్మ నాన్నలను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి తులసి అంటుంది. ఇక మరోవైపు జాను జయనందన్ ఇద్దరు కూడా హాల్లో కూర్చొని ఉంటారు. అప్పుడు కాలింగ్ బెల్ మోగుతూ ఉంటుంది. ఇక జయనందన్ డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తూ ఉంటే, జై సార్ మీరు కూర్చోండి, నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాను అని చెప్పి జాను అంటుంది.
పర్వాలేదు జాను, నువ్వు కూర్చో, నేనే వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాను అని చెప్పి జయనందన్ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. హాల్లో కూర్చొని ఉన్న జాను డోర్ వైపు చూస్తూ ఉంటుంది. డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా విశ్వ కనిపిస్తాడు. విశ్వాన్ని చూసిన జాను సంతోషంతో, ఒరే విశ్వ, రాత్రే కదరా కలిసింది, అప్పుడే వచ్చావేంటి, ఏదైనా పని మీద అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. లేదు జాను, రాత్రి నా బర్త్డే పార్టీలో నువ్వు గిఫ్ట్ ఇచ్చావు, అనుకోకుండా జైసార్ కాల్ తగిలి గిఫ్ట్ పగిలిపోయింది కదా, నువ్వు డిసప్పాయింట్ అయ్యావు, అందుకే నిన్ను ఆ మూడ్ నుంచి బయటికి తీసుకురావడం కోసం నీకు నేనే ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అని చెప్పి విశ్వ అంటాడు. నాకు గిఫ్ట్ తీసుకొచ్చావా, ఏంట్రా అది అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు విశ్వ తను తీసుకొచ్చిన గిఫ్ట్ని జానుకి చూపిస్తూ ఉంటాడు. విశ్వ, ఏంట్రా ఇది అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. మాట్లాడే చిలుక జాను అని చెప్పి విశ్వ అంటాడు. ఒరే విశ్వ, చిలుకలను ఇలా బంధించడం నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదరా అని చెప్పి జాను అంటుంది. దీన్ని బంధించటం కాదు జాను, నీ వరకు ఎలా తీసుకురావాలో అర్థం కాక దానికి గాలాడాలని పంజరంలో పెట్టి తీసుకొచ్చాను. ఇది ఫ్రీగా ఇల్లంతా తిరుగుతుంది, ఎగిరిపోదు జాను అని చెప్పి విశ్వ అంటాడు. నిజమా అని చెప్పి జాను అంటూ ఉంటుంది. అంతేకాదు ఇది మాట్లాడుతుంది కూడా, మన మాటలు దానికి అర్థమవుతాయి, అది చెప్పేది మనకు అర్థమవుతుంది జాను అని చెప్పి విశ్వ అంటాడు. ఇక జయనందన్ కోపంగా విశ్వ వైపు చూస్తూ ఉంటాడు. ఏంట్రా నువ్వు చెప్పేది, చిలుక మాట్లాడుతుందా అని జాను షాకింగ్గా ఉంటే, నీకు అనుమానం ఎందుకు, ఇప్పుడే ఆ చిలుకతో నేను మాట్లాడిస్తాను చూడు, హాయ్ క్రిష్ అని చెప్పి విశ్వ అంటాడు. హాయ్ విశ్వ అని చెప్పి రామచిలుక అంటుంది. అది చూసి జాను, ఒరే విశ్వ, ఈ రామచిలుక నాకు చాలా బాగా నచ్చిందిరా అని చెప్పి అంటూ ఉంటుంది. నీకు ఏం నచ్చుతాయో నాకు తెలుసు కాబట్టే నీ కోసం నేను ఎంతో కష్టపడి ఈ రామచిలుకను తీసుకొచ్చాను జాను అని చెప్పి విశ్వ అంటాడు. నా పేరు రామచిలుక కాదు, క్రిష్ అని చెప్పి రామచిలుక చెప్తూ ఉంటుంది. ఓకే క్రిష్, నీ పేరు క్రిష్, నిన్ను జాను కూడా క్రిష్ అనే పిలుస్తుంది, నేను క్రిష్ అనే పిలుస్తాను, ఈ ఇంట్లో నా జానుకి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉండు అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. ష్యూర్ విశ్వ, నేను అందుకే కదా ఉంది అని చెప్పి రామచిలుక చెప్తూ ఉంటుంది. విశ్వ, దీనికి ఇల్లంతా చూపిస్తాను అని చెప్పి జాను తన చేతి మీద రామచిలుకను ఎక్కించుకొని, క్రిష్ ఇల్లంతా చూద్దామా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. పద జాను వెళ్దాం అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటుంది. ఏంట్రా ఈ స్కెచ్ అని చెప్పి జయనందన్ జాను పక్కకు వెళ్ళగానే విశ్వాని అడుగుతూ ఉంటాడు. ఈ రామచిలుక ఇంట్లో జరిగే ప్రతి దాని గురించి జానుకి చెప్తుంది. జై సార్, నీ దుర్మార్గాలు, నీ కుట్రలు అన్నీ జానుకి తెలుస్తాయి అని చెప్పి విశ్వ అంటాడు. నా గురించి తెలుసుకునే సాహసం ఎవరు చెయ్యరు, చేసిన వాళ్ళు బ్రతకరు విశ్వ, నీకు ఆ విషయం తెలియదనుకుంటా అని చెప్పి జయనందన్ అంటాడు. చూస్తూ ఉండండి సార్, ఈ రామచిలుక ద్వారానే మీ బండారం జానుకి తెలిసేలా చేస్తాను అని చెప్పి విశ్వ అంటాడు. సరే ఛాలెంజా అని చెప్పి జయనందన్ అంటాడు. ఎస్ ఛాలెంజ్ అని చెప్పి విశ్వ అంటాడు. గుడ్ బై సార్, నేను వచ్చిన పని పూర్తయిపోయింది అని చెప్పి విశ్వ అక్కడి నుంచి బయలుదేరతాడు. ఒరే విశ్వ, నిన్ను అనవసరంగా వదిలేస్తున్నాను రా, నిన్ను ఈ పాటికే చంపి పారేయాల్సింది అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు తులసి ఇంటికి వస్తుంది. ఫ్రెష్ అయ్యి బెడ్రూమ్లోకి వెళ్ళగానే, ఏంటి తులసి, భగినీ హస్త భోజనానికి మీ అన్నయ్యలను పిలిచావా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. పిలిచాను అని చెప్పి తులసి అంటుంది. మరి మీ అన్నయ్యలు వస్తున్నారా అని తులసి అడుగుతూ ఉంటే, వస్తున్నారు, రేపు అన్నయ్యను కీర్తి వదిను ఒకటి చేస్తాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. ఏంటి అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నావు, నిజమేనా అని సిద్ధు అడుగుతూ ఉంటే, ఈ తులసి చెప్పిందంటే చేసి తీరుతుంది అని చెప్పి తులసి అంటుంది. ఖుషి త్వరగా పడుకోమ్మా, రేపు మార్నింగే లేవాలి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. సరే తులసి అని చెప్పి ఖుషి అంటుంది. ఇక తులసి కూడా పడుకోవడానికి వెళ్ళబోతూ కాలు జారి కింద పడిపోబోతూ ఉంటే సిద్ధు తులసిని గట్టిగా పట్టుకుంటాడు. ఇక తులసి సిద్ధు ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఖుషి అది చూసి సంతోషపడుతూ ఉంటుంది. ఫ్రెండు తులసి, మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారా అని ఖుషి అడుగుతూ ఉంటుంది. ఇక సిద్ధు తులసి ఇద్దరు కూడా అలర్ట్ అవుతారు. ఏయ్ ఖుషి, నువ్వు చిన్నపిల్లవి, అలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పి తులసి అంటుంది. ఇక ఖుషి తులసి సిద్ధుల దగ్గరకు వెళ్ళి, తులసి సిద్ధు చేతిని కలిపి, మీరిద్దరూ ఇలా కలిసి ఉంటేనే నాకు ఇష్టం, మీరిద్దరూ ఇలా కలిసి ఉంటేనే నాకు సంతోషం, నా సంతోషం కోసం మీరిద్దరూ కలిసి ఉండండి అని చెప్పి ఖుషి తులసి సిద్ధులను అడుగుతూ ఉంటుంది. ఇక తులసి ఏం మాట్లాడకుండా అలానే ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి తులసి, ఫ్రెండ్తో కలిసి ఉంటే నేను సంతోషంగా ఉంటాను, ఫ్రెండ్తో కలిసి ఉంటానని నాకు మాట ఇవ్వు తులసి అని ఖుషి అడుగుతూ ఉంటుంది. ఖుషి అంతలా అడుగుతుంటే, మాట ఇవ్వచ్చు కదా తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఎవరిని నమ్మి మాట ఇవ్వమంటావు,
నువ్వు నమ్మించి నేను నిద్రపోతుంటే నా మెడలో తాళి కట్టావు. నన్ను భార్య అంటూ ఈ ఇంటికి తీసుకొచ్చావు. నేను భార్యను ఇంట్లో ఉండగా నువ్వు కనిష్కతో రొమాన్స్ చేస్తున్నావు అని చెప్పి తులసి అంటుంది. ఏంటి, కనిష్కతో నేను రొమాన్స్ చేశానా? ఎప్పుడు తులసి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఈరోజు ఉదయం నువ్వు కనిష్కకు ఉక్సులు పెట్టడం నేను చూశాను, కనిష్క చేతులు పట్టుకోవడం నేను చూశాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. అయ్యో తులసి, నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు, నేను అదంతా చేసింది నీకోసమే అని చెప్పి సిద్ధు అంటాడు. నా కోసమా? మళ్ళీ ఇదొక కొత్త నాటకమా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. నిజం తులసి, నేను ఇదంతా చేసింది నీకోసమే అని చెప్పి సిద్ధు అంటాడు. నా కోసం ఆ కనిష్కకి ఉక్సులు పెడతావా? సిగ్గుగా లేదా ఆ మాట చెప్పడానికి అని చెప్పి తులసి అంటుంది. నీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి సిద్ధు అంటాడు. అయినా నీకు నేనంటే ఇష్టం లేదు కదా, నేను కనిష్కకు ఉక్సులు పెడితే నీకెందుకు, కనిష్కతో క్లోజ్గా ఉంటే నీకెందుకు తులసి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. అవును, నాకెందుకు, నాకేం బాధ లేదు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇక సిద్ధు ఒంటరిగా కూర్చొని, నీలో ఈర్ష్య మొదలైంది తులసి, కనిష్కకు నేను ఎక్కడ దగ్గర అవుతానోనని నువ్వు నా పైన కోప్పడుతున్నావు. నిన్ను ఇలానే ఈర్ష్య పడేలా చేస్తాను, ఆ ఈర్ష్యతో నా పైన ఉన్న ప్రేమను నీ నోటితో నువ్వే చెప్పేలా చేస్తాను తులసి అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.